అబ్బాయిలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటనేది ఈరోజు మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు లైక్ అబ్బాయిలు అంటే చాలా మంది ఉంటారు. లైక్ అబ్బాయిలు ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కాలేజ్లో కలుస్తాం, మాట్లాడుకుంటాము. స్కూల్ డేస్ నుండి అంటే ఫ్రెండ్షిప్ అయితే లేకుండా ఉండదు అబ్బాయిలతోని. లైక్ ఏమన్నా కాలేజ్ డేస్, జాబ్ చేసే అంటే ఆ టైంలో వచ్చేసి బయటికి వెళ్తాం, రెస్టారెంట్స్కి వెళ్తాం, అందరం కలిసి ఫ్రెండ్స్ వైజ్గా లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఉంటారనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఒక మెమొరీ లాగా ఫొటోస్ తీసుకుంటాము, గుర్తుగా ఉంటాయని మెమొరీస్. లైక్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటాయని అట్లాగా ఫొటోస్ దిగుతూ ఉంటాము. అలా ఫొటోస్ దిగినప్పుడు అందరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఆ ఫొటోస్ని ఉంచుకుంటారు. ప్రతి ఒక్కరు ఉంచుకుంటారు, ఈవెన్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా ఉంచుకుంటారు. లైక్ ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఉంటుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్, నేను వీళ్ళతో స్పెండ్ చేసిన సమయం ఇది, అదొక మెమొరబుల్ అని అట్లా ఉంచుకుంటారు ఎవరైనా. సో అలా ఉంచుకుంటే తప్పలేదు. కానీ అలా దిగిన ఫొటోస్ని ఒక అమ్మాయి లేదా అంటే ఒక అమ్మాయి పెళ్లి సమయంలో కానీ లేదంటే నార్మల్గా కానీ అలా ఆ ఫొటోస్ని చూపించి బ్లాక్మెయిల్ చేయడం, ఆ ఫొటోస్ని చండాలంగా ఎడిట్ చేసి వాళ్ళ పేరెంట్స్ చూపించడం, ఆ పాప లైఫ్ కొలాప్స్ అయిపోయేలా చేయడం. ఎందుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ ఆ ప్లేస్లో మీ అక్క చెల్లి ఎవరైనా ఉంటారని ఆలోచించరా? సేమ్ నాకు ఒక అక్క చెల్లి ఉంది, ఇట్లా తను కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంది, ఫొటోస్ దిగుతుంది, తను ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించకుండా వేరే అమ్మాయి జీవితం గురించి ఎందుకు అలా చేస్తారు ఫొటోస్ ఎడిట్ చేసి? కాబట్టి ప్రతి ఒక్క అబ్బాయికి నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయిని మాట్లాడండి, అమ్మాయితోని ఫ్రెండ్షిప్ చేయండి. లైక్ అందరు కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఫుడ్ ఎంజాయ్ చేయండి అక్కడ. అండ్ అందరు కలిసి ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్, టూరిస్ట్ ఇట్లా వెళ్ళాలి, ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయాలి. సో ఎంత వెళ్ళాలనుకున్నా లైక్ జాబ్ చేసే టైంలో ఒక అమ్మాయి పెళ్ళైందంటే తనైతే ఫ్రెండ్స్తో రాలేదు. సో జాబ్ చేసే సమయంలో లైక్ స్టడీ చదువుకునే సమయంలో అలాగే వస్తుంది ఫ్రెండ్స్తో బయటికి. ఈవెన్ ఒక అమ్మాయికి మ్యారేజ్ ఏంటంటే తర్వాత ఫ్రెండ్స్తో బయటికి రాదు, కలవదు, చేయదు. ఎక్కువగా వస్తుందేమో కానీ చాలా రేర్గా వస్తుంది వచ్చినా కానీ. ఎందుకంటే తనకి పెళ్ళైపోయింది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీని చూసుకోవాలి, అక్కడ హస్బెండ్ లైక్ వాళ్ళ అత్త మామ ఇట్లా ఉంటుంది. కాబట్టి తను వచ్చిన రేర్గా వస్తుంది బయటికి ఫ్రెండ్స్తోని. కాబట్టి అలా అమ్మాయి ఉంటుంది. ఈ సమయంలో బయటకు వచ్చినప్పుడు ఫొటోస్ దిగి లైక్ పెళ్లి జరిగే సమయంలో కానీ నార్మల్గా కానీ అమ్మాయిని వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలా ఉంటుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక అమ్మాయి జీవితంని అలా నాశనం చేసే ముందు మీ సిస్టర్ ఆర్ లైక్ ఉంటారు కదా మీకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ అక్క చెల్లి, కొంతమందికి ఒక అక్క చెల్లి ఉండకపోయినా లైక్ కజిన్స్ ఉంటారు అనమాట, కజిన్ సిస్టర్ ఆర్ అట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళనైనా గుర్తు తెచ్చుకోండి. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసే ముందు నా చెల్లి, నా అక్క కూడా ఉన్నారు కదా, రేపు వాళ్ళ లైఫ్ కూడా ఇలాగే వేరే వాడు వచ్చి నాశనం చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను? కాబట్టి ఈ అమ్మాయికి కూడా అలాగే రియాక్ట్ అవుతారు కదా వాళ్ళ పేరెంట్స్ అట్లా అని ఆలోచించడం నేర్చుకోండి. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు. ఫ్రెండ్షిప్ ఎంత మటుకో ఫ్రెండ్షిప్ అంతే, కానీ వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం, ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎప్పటికీ చేయొద్దు. ఒకవేళ మీరు ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినా దానికి అంతకంత అనుభవించేలా దేవుడు చూస్తాడు, చేస్తాడు కూడా. ఎందుకంటే దేవుడు అందరినీ చూస్తూనే ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. వాళ్ళకి ఏ టైంలో ఎలా శిక్ష వేయాలని వేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయిని గౌరవించండి. ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్గా ఉండండి, తనని మంచిగా చూసుకోండి, కేర్ చేయండి. యాజ్ అ ఫ్రెండ్గా తనకేమన్నా కావాలన్నా, తనకేమన్నా సహాయం కావాలన్నా చేయండి. అంతేకాని అమ్మాయి జీవితం నాశనం చేయడానికి అయితే చూడొద్దు. సో ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్గా కలిసిమెలిసి ఉండాలి, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకుండా. అందరు అబ్బాయిలు కూడా ఈ బ్లాక్మెయిల్స్ ఇవన్నీ తగ్గించుకోండి మీ అబ్బాయిలు. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. మీకేమన్నా ₹1 లాభం వస్తుందా, లేదంటే కేజీ బంగారం వస్తుందా? ఏమి ఉండదు కదా. మీ లైఫ్ మీరు నాశనం చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయిని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC ల్యాబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్.
హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.